అందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. మోడల్ పేపర్ ఉంది ఇక్కడ 2024. చూడండి ఒకసారి. పరీక్షకెళ్ళిన తర్వాత ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ధైర్యంగా మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని పూర్తిగా 15 నిమిషాల పాటు చదవండి. అందులో మీకు బాగా తెలిసినటువంటి ప్రశ్నలకి ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. ఆ ప్రశ్నలనే మొదటగా మీ సమాధాన పత్రంలో రాయండి. మీరు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ చక్కగా రాయండి. పేపర్ మెయింటెనెన్స్ చూసుకోండి ఒకసారి. అలాగే పరీక్ష 3 గంటల 15 నిమిషాలు జరుగుతుంది. అందులో 15 నిమిషాలని పేపర్ చదవడానికి, మిగిలిన 3 గంటల సమయం చూసుకుంటూ పరీక్ష రాయండి. మన ప్రశ్నాపత్రంలో 3 విభాగాలు ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ మొదటి విభాగం వచ్చి అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. ఈ అవగాహన ప్రతిస్పందనలో 4 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న వచ్చి పద్యం ఇస్తారు, కింద 4 ప్రశ్నలు ఇస్తారు. లేదంటే ఇంకో పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తారు. ఏ పద్యం యొక్క ప్రశ్నలకు ఎక్కువ సమాధానాలు తెలుసో ఆ పద్యంనే మీరు చూస్ చేసుకొని రాయండి. ఇక రెండో ప్రశ్నగా ఒక పేరా ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాలో కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు పేరాలోనే సమాధానం ఉంటుంది. మీరు చక్కగా ఆ పేరాను పూర్తిగా చదివి సమాధానాలు రాయొచ్చు. అలాగే మనము 3వ క్వశ్చన్ తీసుకున్నామంటే రామాయణంలో నుంచి ఒక వాక్యాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ వాక్యం ఏ కాండంలోనే ఉందనేది మీరు రాయాలి. అది ఏ కాండం అనేది ఆ కాండం పేరు రాస్తే చాలు. ఇక్కడ ఇచ్చినారు చూడండి, 4 వాక్యాలు ఇచ్చినారు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. ఈ వాక్యము ఏ కాండంలో ఉంది? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ. ఈ విధంగా ఏ కాండంలో అది మనకు ఉంది ఆ వాక్యం అనేది మీరు ఆ కాండం పేరు మాత్రం రాస్తే మీకు 8 మార్కులు వచ్చినట్టే. ఇక 4వ ప్రశ్న తీసుకున్నామంటే 4వ ప్రశ్న కూడా ఒక్కొక్కసారి ఒక లెటర్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇవ్వచ్చు. అదేవిధంగా కరపత్రం ఇచ్చి కింద ప్రశ్నలు అడగచ్చు, లేదా ఒక పేరా ఇచ్చి కింద ప్రశ్నలు అడగచ్చు. ఈ విధంగానే ఉంటుంది 4వ ప్రశ్న కూడా. దీనికి కూడా 8 మార్కులు. మీరు ఆ పేరాని పూర్తిగా చదివి ఆ ప్రశ్నలకి సమాధానం రాయొచ్చు. మీరు ముందుగా మీరు ఈ పేరాని పూర్తిగా 1కి 2 సార్లు చదవండి, మీకు సమాధానాలు దొరుకుతాయి. అంతేగాని చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ చదివేసి ఆ క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఎక్కడుందా అని వెతుకుతారు. అలా చేయకండి. పేరాని పూర్తిగా చదవండి ఫస్ట్, మళ్ళీ క్వశ్చన్ చదవండి, మీకు సమాధానము తొందరగా దొరుకుతుంది. అలా రాయండి. రోమన్ 2 నాకు వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంటుంది. ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతకి 36 మార్కులు. ఇక్కడ మొదటగా 3 ప్రశ్నలు ఇస్తారు. ఆ 3 ప్రశ్నలకి 4-5 వాక్యాల్లో సమాధానం రాస్తే చాలు మీరు. కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయండి. ఆ టైం చూసుకుంటూ ఏ ప్రశ్నకి ఎంత రాయాలి అనేది చూసుకొని రాసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 5వ ప్రశ్న ఎక్కువగా మనకు ఏది అడుగుతారంటే కవి పరిచయాలనే అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి కవి పరిచయాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అన్ని పాఠ్యాంశాలకి. తర్వాత 6వ ప్రశ్న వచ్చి ఎక్కువగా నేపథ్యమే అడుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకు నేపథ్యం ఉంది. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం రాయమని చెప్పి అడిగిండారు. ఇక 7వ ప్రశ్నకు వచ్చినామంటే 7వ ప్రశ్న ఎప్పుడు కూడా మనకు రామాయణంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ యొక్క గుణగణాలని అడుగుతూ ఉంటారు. పాత్ర స్వభావం, ఒక క్యారెక్టర్ యొక్క గుణగణాలు, అతను ఏంటి, అతను ఎలాంటి వ్యక్తి, ఏం చేశారు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు హనుమంతుడి గురించి అడిగినారు. అదేవిధంగా చాలాసార్లు శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అలాగే లక్ష్మణుడు, సీత, ఇట్లా ఎవరి క్యారెక్టర్ గురించి అయినా కూడా అడగచ్చు ఆ ప్రశ్నని. దానికి కూడా మనము 4-5 వాక్యాల్లో సమాధానం ఇచ్చినామంటే మనకు 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది రామాయణంలో. ఇక ఇదే విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానం ఉండాలి ఈ వ్యాసరూప ప్రశ్నలకి. ఇందులో 8వ ప్రశ్న మనకేం వస్తుందంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఆ పాఠ్యాంశంలో నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు. అందులో మీరు 1 రాయాల్సి ఉంటుంది. ఎక్కువగా మనకు శివాజీ వ్యక్తిత్వాన్ని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఏం అడిగినారంటే హనుమంతుడు సముద్ర లంఘనం ఎలా చేశారు. సముద్ర లంఘనం పాఠ్యాంశం నుంచి ఒక క్వశ్చను, మొదట మాతృభావం నుంచి ఒక
క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ రెండిట్లో ఛాయిస్ ఉంటుంది మీకు. ఒక ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఈ వ్యాసరూప ప్రశ్నలు అనేది 8 నుంచి 10 వాక్యాల్లో ఇంచుమించు ఒక పేజీ 1.5 పేజీ కూడా మీరు రాయొచ్చు. అదే మీరు సమయం చూసుకుంటూ రాయండి. ఇది 8 మార్కులు ఒక ప్రశ్నకి. 3 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. మీకు 6 ఇస్తారు ఇక్కడ. అదేవిధంగా 9వ ప్రశ్న ఏమడుగుతారంటే రామాయణంలో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నల్లో 2 ప్రశ్నలు అడుగుతారు. మీరు ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. మీరు రామాయణం 6 కాండల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నారంటే మీరు ఈ ప్రశ్నలకి సొంతంగా కూడా మీరు ఓన్గా కూడా సమాధానం రాయొచ్చు. అదేవిధంగా 10వ ప్రశ్న ఏమడుగుతారంటే కరపత్రం కానీ లేఖ కానీ ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ పేపర్లో కూడా అదే అడిగినారు. కరపత్రము, మిత్రునికి లేఖ అనేది కంపల్సరీ అడుగుతూ ఉంటారు. చూసుకోండి ఒకసారి. ఇందులో మీరు 1 రాస్తే కూడా మీకు 8 మార్కులు వస్తుంది. ఇది మనకు విభాగం 2లో ఉన్నటువంటిది. ఇక 3వ విభాగం వచ్చి భాషాంశాలు. మీరు భాషాంశాలకు సమాధానం రాయాలంటే ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి భాషాంశాలను మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ భాషాంశాల్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, సందులు, సమాసాలు, ప్రకృతి వికృతి, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, జాతీయాలు, సొంత వాక్యాలు, ఇలా ప్రతిదీ, ఛందస్సు, ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మీరు ఈ భాషాంశాలకి సమాధానం రాయగలుగుతారు. మనకు విభాగము 3లో భాషాంశాలకి 32 మార్కులు ఉన్నాయి. ప్రతి ఒక్క మార్కు ఇక్కడ మీకు ఇంపార్టెంటే. ఎందుకంటే 1 మార్కు తగ్గినా కూడా మనకు అక్కడ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా విలువే ఇక్కడ మీకు. కాబట్టి ఈ 32 మార్కులు మీరు తెచ్చుకోవాలంటే ఇవన్నీ కూడా, ఈ వ్యాకరణ అంశాలన్నీ కూడా ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటివి మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, మనకి 11వ ప్రశ్న వచ్చి అలంకారం అడిగినారు. 12వది వచ్చి గురులగులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయమన్నారు, ఛందస్సు అడిగినారు. అదేవిధంగా 13 వచ్చి అర్థాలు అడిగినారు. 2 పదాలకి అర్థాలు రాయమని చెప్పి 2 మార్కులు. ఇందులో 1 రాయకపోయినా కూడా మీకు 1 మార్క్ తగ్గినట్టే. మీరు 100 out of 100 తెచ్చుకోవాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు రాయాల్సిందే కరెక్ట్ ఆన్సర్స్. 14 వచ్చి మనకు పర్యాయ పదాలు అడగడం జరిగింది. 15లో వచ్చి ప్రకృతి వికృతి అడిగారు. 16 వచ్చి నానార్థాలు అడిగారు. 17 ప్రశ్న వచ్చి ఉత్పత్తార్థాలు అడిగారు. 18 వచ్చి జాతీయాలు అడిగారు. 19 కూడా జాతీయమే అడిగినారు. అదేవిధంగా 20వ ప్రశ్న వచ్చి మనకు సందులు 20, 21, 22 ఈ 3 ప్రశ్నలు కూడా 3 మార్కులకి సందులు అడగడం జరిగింది. అదేవిధంగా 23, 24 ఈ 2 ప్రశ్నలకి మనకు సమాసాలు అడగడం జరిగింది. అలాగే 25వ ప్రశ్న వచ్చి ఆధునిక వచనాన్ని గుర్తించమని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చినారు. 26వ ప్రశ్న వచ్చి వ్యతిరేక వాక్యం రాయమన్నారు. 27 కూడా అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చి వ్యతిరేక వాక్యాన్ని గుర్తించమని చెప్పారు. 28 ఏమి ఇచ్చినారంటే సంశ్లిష్ట వాక్యము రాయమని చెప్పారు. ఇట్లా సంశ్లిష్ట వాక్యము, సామాన్య వాక్యం ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కర్తరి కర్మని వాక్యాలు కూడా నేర్చుకోవాలి. 29వ ప్రశ్న అదే ఉంది మనకి ఇక్కడ. 30వ ప్రశ్నకు వచ్చినామంటే సామాన్య వాక్యాన్ని రాయమని చెప్పారు. 31కి వచ్చినామంటే సామాన్య వాక్యాన్ని గుర్తించమని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక 32వ ప్రశ్న చూసినామంటే ఇది కూడా సామాన్య వాక్యమే రాయమని చెప్పి అడిగినారు. 33కి వచ్చినామంటే సామాన్య వాక్యాన్ని గుర్తించమని అడిగారు. ఇది మోడల్ పేపరు. ఈ మోడల్లో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. చాలా చక్కగా చదివి అన్నిటికీ సమాధానం రాయండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాయండి. చివరిగా ఇంకా మీరు ఆన్సర్ షీట్ అంతా రాసేసిన తర్వాత 10 నిమిషాల ముందు పూర్తి చేసేయండి ఆన్సర్ షీట్ని. ఆ 10 నిమిషాల్లో మీరు రాసినటువంటి అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ పేపర్ పూర్తిగా చెక్ చేసుకొని అన్ని రోమన్స్కి సమాధానం ఇచ్చినామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇన్విజిలేషన్కి పేపర్ ఇవ్వండి. 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.